పవన్కు మానవత్వం లేదా? ప్రకాష్ రాజ్ సీరియస్ కామెంట్స్. మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు మోనార్క్ మళ్ళీ రంగంలోకి దిగాడు. అంటే హరిహర వీరమల్లు ఈ సమస్య ఆయన ప్రకాష్ రాజ్ నిజానికి ఆ బెట్టింగ్ యాప్ల విషయంలో ఇది ముందు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చినట్టున్నారు. అయితే ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాటిలో ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఆయన చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, పవన్ ఆ సినిమా హరిహర వీరమల్లు ఆ విధమైన మతపరమైన ఇతివృత్తంతో తీయటం, దాన్ని హైప్ చేయటం, ఆ సినిమా ఆలస్యం కావడం, ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు తన రాజకీయాలు తన పర్సనల్ ప్రమోషన్ తప్ప సామాజిక బాధ్యత కొన్ని అంశాలకు కట్టుబడి ఉండడం అన్న ఆలోచన ఎంతమాత్రం లేదు. ఆ కథను ఏకపక్షంగా మార్చేశారు. మానవత్వం లేకుండా ఈ దర్శకుడి గురించి కానీ నిర్మాత గురించి కానీ ఆలోచన లేకుండా ఏకపక్షంగా కథను కూడా మార్చేసి తను ఇప్పుడు సనాతన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సనాతనం దాంట్లో జోడించాడు. అలా జోడించడానికి క్రిష్ ఒప్పుకోలేదు కాబట్టి క్రిష్ను కూడా మార్చేశాడు. దర్శకుడిని, క్రిష్ను అనలేదు, దర్శకుడిని కూడా మార్చేశాడు. ఆ తర్వాత ఆ సినిమా ఆలస్యాలు వీటన్నిటికీ కారకుడయ్యాడు. అంటే ఆయనకు ఎంతసేపటికి సొంత ప్రమోషన్ తప్ప మిగతా విషయాలు ఆయన ఏమీ చేయలేదు. ఇది మానవత్వం లేని విషయము. రెండవది సమాజంలో ఈ సామరస్యానికి మత సామరస్యానికి కలిగే విఘాతం ఇట్లాంటివి కూడా ఆయన దృష్టిలో ఏం లేవు. బాధ్యత రాహిత్యం ఒక ముక్కలో చెప్పాలంటే వాస్తవంగా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య వ్యక్తిగత సంబంధాలు బాగానే ఉండేవి. మీకు తెలుసు, వకీల్ సాబ్ వచ్చినప్పుడు కూడా పవన్ ఏరుకోరి మరి ప్రకాష్ రాజును అక్కడ పబ్లిక్ గవర్నమెంట్ ప్లీడర్ పాత్రకు ఆయనే తీసుకున్నాడు. నిజంగా సినిమా పండడంలో ప్రకాష్ రాజ్ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. వకీల్ సాబ్ అని కాస్త ఎగతాళి చేయటము, ఆ ప్రొవోక్ చేయటం, ఇదంతా. ఇంకా ఒకటి, మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేసినప్పుడు కూడా వీళ్ళు బలపరిచారు. నిజంగా అప్పుడే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మోదీకి బీజేపీకి అతి తీవ్ర విమర్శకుడైన ప్రకాష్ రాజును మోదీ భక్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంతగా బలపరుస్తున్నారంటే చాలా అప్పుడు మోహన్ బాబు వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్టుగా నడిచింది కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్స్ రకరకాలుగా వచ్చాయి. ఏదైతే ప్రకాష్ రాజ్ అప్పుడు నెగ్గలేదు. అలాంటి మాకు కూడా ఏం జరిగింది ఏంటి అవన్నీ మొన్న కన్నప్ప వరకు మనం చూస్తూ వచ్చాం. కానీ ప్రకాష్ రాజ్ మత రాజకీయాల విషయంలో మటుకు ఆయన ఎప్పుడు రాజీ పడలేదు. తిరుపతి లడ్డు అంశం వచ్చినప్పుడైనా ప్రతిసారి పవన్ కళ్యాణ్ మీరు చెప్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఈ సినిమా చరిత్ర కాదు, వాస్తవికం కాదు, దాన్ని తీయటంలో కూడా బాధ్యతగా వ్యవహరించలేదు. ఇది పవన్కు మానవత్వం లేక ఇలా చేస్తున్నాడు. పెద్ద మాట ఇది. ఎందుకంటే రెండో వైపున మనం చూస్తే కొన్ని వెబ్సైట్స్ అవన్నీ పవన్ కళ్యాణ్ గొప్ప మానవత్వం ప్రదర్శించాడు, ఏఎం రత్నంకు 11 కోట్లు తిరిగి ఇచ్చేసాడు ఆ పారితోషికం ముందస్తుగా. అంటే అసలు తీసుకోరాలేదా అది వేరే చర్చ. ఇప్పుడు సినిమా కూడా అంతగా పోలేదు కాబట్టి ఏం జరుగుతుందో మనం చెప్పలేం. కానీ మానవత్వమే గొప్పది అని వాళ్ళందరూ చెప్తుంటే అసలు మానవత్వం అంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని తన రాజకీయాల కోసం, పర్సనల్ ప్రమోషన్ కోసం ఇలా చేశాడని ప్రకాష్ రాజు తీవ్ర స్థాయిలో ఆక్షేపిస్తున్నాడు. అదే సమయంలో వీరమల్లు విజయవంతమైంది, పవన్ స్టామినాతో దీన్ని నిలబెట్టాడు, అదేమనాలి ఒక డీసెంట్ స్టార్ అని కూడా ఒక పెద్ద కథను ఇవన్నీ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. అంటే చాలా డిఫరెంట్ ఫోర్సెస్ అట్ వర్క్ లాగా కనిపిస్తుంది. హిందీలో అయితే ఘోరంగా దెబ్బతిన్నది, అది అందరూ ఒప్పేసుకున్నారు. 29-30 లక్షలు ఎంతో అంతే ఉంది, మళ్ళీ ఏదో ట్రిమ్ చేసి విడుదల చేస్తారు ఇట్లాంటివి అంటున్నారు. కానీ ఓటీటీలో కూడా వచ్చేస్తుంది. సో ప్రకాష్ రాజ్ చేసి అంటే డేట్ చేయలేదు, తొందరలోనే వస్తుంది. అంటే అదొక ఫిలాసఫీ, తొందరగా వస్తే కనీసం ఆ ఊపు కొనసాగుతుంది. ఇప్పుడు కొన్ని సినిమాల తర్వాత ఇప్పుడు అతడు ఉంది, అతడు రిలీజ్ చేస్తున్నారు రేపు 9వ తారీఖు. అప్పుడు మురళీమోహన్ మాట్లాడుతున్నారు. అది సినిమా ఆడినప్పటికంటే ఓటీటీ కూడా కాదు, ఛానల్స్లో అప్పుడు వీటిలో చాలా పెద్ద హిట్ అయిపోయింది. దానికి చాలా అభిమానులు పెరిగారు. దాన్ని ఇప్పుడు టెక్నాలజీ కూడా మార్చి విడుదల చేస్తున్నారు. సో ఈ సినిమాని ట్రిమ్ చేసి విడుదల చేస్తే ఈ సనాతన లేదా ఈ బ్యాచ్ బాగా చూస్తారనే ఒక హోప్ ఉన్నట్టుగా ఉంది. ఒకటైతే నిజం, వీరమల్లు డిజాస్టర్ కాదు, డీసెంట్గానే ఉంది అని చెప్పే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఈ లోపల ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మొదలైంది. అంటే వెంటనే దాని మీద నుంచి ఇటు మరల్చాలి, వెంటనే సీన్ మార్చేస్తుంటారు కదా సినిమాలు, వెంటనే నెక్స్ట్ సీరియస్ నుంచి కామెడీకి వెళ్ళినట్టుగా అలాంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఒకందుకైతే పవన్ అభిమానులు సంతోషిస్తున్నారు.
పవన్ అభిమానులే కాదు, పరివారం. ఏమంటే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక సినిమాతో కొంచెం అందరూ ఆలోచించేదాంతో ఆయన మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు, సినిమా ఫామ్లోకి. రాజకీయాలు ఎలా ఉన్నానికని ఖచ్చితంగా అదే కారణంతో ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. బహుశా మనకు సాయంత్రానికంతా ప్రకాష్ రాజ్ మీద మళ్ళీ ట్రోల్స్, అటాక్స్ ఇవన్నీ కూడా మొదలు కావచ్చు. ఇది ఒక పెద్ద అమరావతిలో ఇప్పుడున్న సమస్యలు చాలక అక్కడ సిఆర్డీఏ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు 11 ఏళ్ల తర్వాత వాళ్ళ కౌలు 11 ఏళ్ళ నుంచి వాళ్ళు లిస్టులో ఉన్నారు. 11,000 మంది కౌలు నిలిపేశారండి. ఇప్పుడు 11,300 పేచీలు. ఏమని? మరణ ధృవీకరణ, బతికున్నామని చెప్పడం, వారసత్వము, మ్యూటేషన్లు జరిగితే మ్యూటేషన్లకు సంబంధించినవి ఇవన్నీ చేయాలని 11 ఏళ్ల తర్వాత పేచీలు ఏంటని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తేనే చెల్లింపులు అన్నారు, ఇచ్చారు. కానీ ఇంకేం జరిగిందో మాకు మ్యూటేషన్లన్నీ కూడా చెప్పాలి అని చెప్పారు. సో వాస్తవ ఓనర్కే మేము ఇప్పుడు పెన్షన్లు ఇస్తాము, మ్యూటేషన్ జరిగేది వేరే వాళ్ళకి పోయి ఉంటే మీకు మేము పెన్షన్ ఇస్తే మళ్ళీ అది వాడొచ్చి మా దగ్గర పేజీ పెడతాడు కదని. సో దాంతో కొత్త సమస్య వచ్చి రైతాంగం చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. 11,000 మంది అంటే చాలా ఎక్కువ కదా. రైతులు త్యాగం చేశారు, దానికోసం పోరాడారు. కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తేనే మేము కౌలు తీసుకుంటూ వచ్చాము. ఇప్పుడు హఠాత్తుగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే మేము ఎక్కడి నుంచి తీసుకొని వస్తాము? మాకు బకాయిలు ఇవ్వకుండా మాకు 2 విడతల్లో వేస్తామన్నారు. మొదట 21,560 మందికి వేస్తే వాళ్ళలో ఒక 800 మందికి బ్యాంకులు పెండింగ్లో పెట్టాయి. 25,000 మందికి వేస్తే బ్యాంకులు 800 మందికి బ్యాంకులు పెండింగ్లో పెడితే 11,900 లేదా 868 మందికి 2వ దశకు చెల్లిస్తామని వాటిని ఇప్పుడు ఆపేశారు. సో ఈ విధంగా ఒక తీవ్రమైన ఈ అండర్ ప్రాసెస్ పేరుతో ఇంతమందిని పెండింగ్లో పెట్టడం అనేది రైతులను చాలా ఆందోళనకు గురి చేస్తుంది. దీని మీద సమగ్రమైన సమాధానం కూడా లేదు. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి మాకు పెన్షన్ మీద కొత్త పత్రాలు అడిగితే మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? ఇది ఒక విధంగా సమయం కాలం గడపడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు అనేది వాళ్ళు తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. 6 ఏళ్ళుగా లేనిది ఏడాది ఎలా వచ్చిందని, అంటే గత ప్రభుత్వం సరిగ్గా లేదు, ఇప్పుడు అనుకూల ప్రభుత్వం వచ్చిందని మేము అనుకుంటుంటే అప్పుడు ఇచ్చినవి ఆపి కొత్త సర్టిఫికేట్లు అడగడం ఏంటి అంటే వేరే రాజకీయ కారణాలు ఉన్నాయా మనకు తెలియదు, మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఇదైతే వెంటనే ఒక 50 మంది ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట రాని వాళ్ళలో. కాబట్టి దీన్ని మరి ప్రభుత్వము సిఆర్డీఏ వెంటనే దీని మీద ఎలా స్పందిస్తారు? రైతుల్లో అసంతృప్తి కొని తెచ్చుకోవడం మటుకు ప్రభుత్వానికి మంచిది కాదు, రాష్ట్రానికి అసలే మంచిది కాదు. ఆ రాజధాని పనులు ఏదో వేగంగా జరగాలి అంటే ఆ రైతుల్లో కనుక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆందోళన వస్తే అది మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉంటుంది. సార్ రేవంత్పై కథ సింగపూర్ కూడా ఈ క్రమంలో రైతులకు ఇలా ఉంటే సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు రండి వాళ్ళకి చాలా ఆఫర్లు ఇచ్చారు. కానీ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కానీ సింగపూర్లో ఈయన్ను కలుసుకున్నటువంటి అధికార మంత్రి టాంగ్ సీ లీ దానికి మటుకు ఒప్పుకోలేదు. మేము ఒకప్పుడు అమరావతి నిర్మాణం కోసం మీతో కలిసి కన్సార్టియం ఏర్పాటు చేసాము నిజమే, కానీ మేము 2019లో బయటకు వచ్చేసాము ఇంతవరకే చెప్తున్నారు వాళ్ళు. మేము మళ్ళీ ప్రవేశిస్తామనే మాట వాళ్ళు చెప్పడం లేదు. అందుకని చాలా ఆఫర్లు చంద్రబాబు చెప్పినా సారీలు కూడా చెప్పినా కానీ సింగపూర్ ప్రభుత్వం అయితే అమరావతితో లింక్డ్గా మేమేమీ చేయడం లేదు అని చెప్పారు. కానీ ఆశ్చర్యంగా ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు ఆ టాంగ్ సీలీ అని. ఆయన దాన్ని పెట్టి మళ్ళీ సిద్ధంగా ఉంది అమరావతికి అని చాలా పత్రికల్లో ఇంగ్లీష్ మీడియా జాతీయ మీడియాతో సహా వార్తలు ఇస్తున్నారు. మనం నిన్న మాట్లాడినట్టు మేము గృహ నిర్మాణం చేస్తాము, ప్రపంచ బ్యాంకు పథకాల్లో పాలు పంచుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. మీరు ఇక్కడ ఒక లింక్ గమనించండి. ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేసి ఆ పని సింగపూర్ చేసేటైతే నేరుగా ఆ ప్రైవేట్ కంపెనీకి ఆ కంపెనీకి పోతాయి అవి ఆటోమేటిక్గా ఆ మనీ వీళ్ళ ద్వారా అయినా సరే. కాబట్టి ఇక్కడ ప్రపంచ బ్యాంకు లేదా బయట నుంచి నిధులు రావాలంటాము, సింగపూర్కి ఆ పనులు అప్పగించడం ఎలా జరుగుతుంది అనేది ఒకటి అయితే, మళ్ళీ గతంలో లాగా కామన్ కన్సార్టియం ఏర్పడే అవకాశం మటుకు లేదు. అమరావతికి సింగపూర్ నో అన్నదే మనకి ఇక్కడ
కనిపిస్తుంది. మరి వాళ్లకు ఆఫర్లు ఎందుకు ఇవ్వాలి, దానివల్ల ప్రజలకు రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది, అది చాలా సందేహంగా ఉంది ఇప్పటికి కూడా. ఆ పరిష్కారం ఏం దొరకట్లేదు. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు కూడా లేకపోతే లోకేష్ అందరూ ఉన్నారు, నారాయణ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా సింగపూర్ మళ్ళీ అమరావతికి వస్తుందనే మాట వాళ్ళు ఏం చెప్పడం లేదు. జాయింట్ వెంచర్స్ ఇవే చెప్తున్నారు.